అక్కడ జోసెఫ్ బ్రానమ్ గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ట్రస్టీలు ఏదైతే నిర్ణయం చేస్తారో అదే ఫైనల్ అంటాడు ఆయన. హల్లెలూయా. సో ప్రాపర్టీ విషయంలో ట్రస్టీలు ఏదైతే డెసిషన్ తీసుకున్నది అది ఫైనల్ అని చెప్పి ఇందాక మనం చదువుకున్నాం కదా. ప్రవక్త బ్రానమ్ గారు అంటున్నాడు, ట్రస్టీలు తీసుకునే నిర్ణయంలో ఎలాంటి జోక్యం చేసుకుని దాన్ని కోట్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో బ్రానమ్ గారు చెప్పారు, ట్రస్టీలు ఏదైనా డెసిషన్ తీసుకుంటే పాస్టర్ గారు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవడానికి వ్యతిరేకంగా అని చెప్పాడు కదా. ఓకే, సో దాని ప్రకారం ట్రస్టీలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా అదే ఫైనల్. సో కాబట్టి ఆ చిన్న మొక్క కూడా వచ్చేసింది అని చెప్పాడు. ఓకే, సో ఈ టోటల్ సారాంశంలో ఆమేన్ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, విలియం బ్రానమ్ యొక్క చర్చి అనగా బ్రానమ్ టాబర్నాకిల్ యొక్క ఆస్తి ఎవరి పేరు మీద ఉందంటే బ్రానమ్ గారి పేరు మీద లేదు, ఆయన పిల్లల పేరు మీద లేదు, కానీ అది సంఘం పేరు మీద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆస్తి ఎవరి పేరు మీద ఉండాలంటే